హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా, ఎవరు పార్టిసిపేట్ చేయాలి, ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు, కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మనం సీసాబ్కి మెంటర్షిప్ కూడా రిలీజ్ చేసాము. ప్రజెంట్ 2000 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము, ప్లస్ మీకు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మా గైడెన్స్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. 2000 రూపీస్ మాత్రమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇక్కడ సీసాబ్ అనేది కంప్లీట్లీ జోసా నుంచి డిఫరెంట్గా ఉంటుంది. మీకు జోసాలో ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఏవైతే జరుగుతాయో, సీసాబ్ సేమ్ అలా జరగదు. సీసాబ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఎలా అంటే, సీట్ అలాట్మెంటు ఇక్కడ ఓన్లీ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో 10 సీట్లు ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళనే ఫిల్ చేయాలి, లేదంటే వదిలేయాలి ఇంకా. బట్ సీసాబ్లో అలా కాదు. ఫస్ట్ సీసాబ్లో ఈడబ్ల్యూఎస్ 10 ఉంటే 5 మందే ఉన్నారు క్యాండిడేట్స్. 5గురిని ఫిల్ చేసే ఖాళీ ఉంటే అదర్ కేటగిరీస్ వాళ్ళని కూడా ఫిల్ చేస్తారు. సో అలా జరుగుతుంది సీట్ అలాట్మెంట్ అనేది. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్. ఇక్కడ ఇనిషియల్గా సీసాబ్లో మీరు ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఇనిషియల్గా పే చేసి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. బట్ జోసాలో అలా కాదు, ఎటువంటి ఫీజు లేకుండా చేయొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వేరియేషన్స్ ఉన్నాయి సీసాబ్కి జోసాకి. మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైమింగ్, ఇవన్నీ చాలా వేరియేషన్ ఉంటుంది జోసాకి సీసాబ్కి. అసలు సరే, ఇదంతా ఓకే. ఇప్పుడు అసలు సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా, మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోండి. నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, అంటే కొన్ని టైప్స్ చెప్తాను. మీరు కనుక ఆ కేటగిరీలో ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి, లేదంటే లేదు. ఎవరికైతే సిఆర్ఎల్ ర్యాంకు చాలా తక్కువ ఉంటుందో, అంటే ఇప్పుడు ఒక 10,000 లోపు, లేదా 8,000, 7,000 అలా ఉండి, ఇది జనరల్ వాళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇంకా తక్కువ వేసుకోండి, ఇంకా 7,000, 6,000 ఇలా చాలా తక్కువ ర్యాంక్ ఉందో వీళ్ళు సీసాబ్కి అవసరం లేదు. ఎందుకో చెప్తాను. ఎందుకంటే సీసాబ్లో మీకు మ్యాక్సిమం వేకెన్సీలు ఉండేది ఎన్ఐటీలు చూసుకుంటే అన్ని కింద బ్రాంచ్లే. ఎన్ఐటీస్లో అన్నిటిలో కూడా కింద బ్రాంచెసే వేకెన్సీ ఉంటాయి. టాప్ బ్రాంచెస్ మహా అయితే 2, 3, 1 ఇంతమించి వేకెన్సీలు క్రియేట్ అవ్వవు టాప్ బ్రాంచెస్లో. ఎన్ఐటీస్లో కింద బ్రాంచెసే వేకెన్సీలు ఉంటాయి. ట్రిపుల్ ఐటీస్ చూస్తే ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఎన్ఐటీలకి వెళ్తారు. కాకపోతే ఒక 2, 3 ట్రిపుల్ ఐటీ అలహాబాద్ వాటిలో కూడా వేకెన్సీ అనేది ఉండదు. అంటే ఈ టాప్ ట్రిపుల్ ఐటీలు ప్లస్ ఎన్ఐటీలో టాప్ బ్రాంచెస్ వేకెన్సీ అనేది చాలా కష్టం. అది టైర్ 3 ఎన్ఐటీ అయితే మీకు దొరకవచ్చు టాప్ బ్రాంచ్లో. బట్ రిమైనింగ్ టైర్ 1, టైర్ 2లో టాప్ బ్రాంచ్ వేకెన్సీ అనేది టఫ్ దొరకటం. అంటే వేకెన్సీలు ఉండవు అంతగా. ఉంటే మహా అయితే 1, 2, 3, 4 ఇంతే, ఇంత మించి క్రాస్ అవ్వదు. సో ఇవి కూడా ఏంటంటే డాక్యుమెంట్ సరిగ్గా లేక, లేదా ఫీజు పే చేయక, ఏదో సంథింగ్ మిస్టేక్ వల్ల సీట్లు పోగొట్టిన వాళ్ళు తప్ప వేకెన్సీలు అనేవి ఉండవు. ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్ చూస్తే టాప్ ట్రిపుల్ ఐటీస్, ఈ టాప్ ట్రిపుల్ ఐటీస్ వాళ్ళకి ఎవరైతే అక్కడ కూడా వేకెన్సీలు ఉండవు. ఎందుకంటే ట్రిపుల్ ఐటీలో మనకు ఉండేది ఓన్లీ టాప్ బ్రాంచ్లు మాత్రమే. సిఎస్సి ఎల్ఐడి, ఈసీ, అంతమించి మనకి ట్రిపుల్ ఐటీస్లో బ్రాంచెస్. నెక్స్ట్ ఎవరి ర్యాంక్ అయితే ఇవి కాకుండా అదర్ దాన్ ఉంటుందో, అంటే ఇంకా రిమైనింగ్ 30,000, 20,000, 40,000, 50,000, 60,000, 70,000 వీళ్ళందరూ కూడా సీసాబ్కి వెళ్ళమని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ సీసాబ్లో ఎప్పుడూ కూడా మీకు ఏదైతే జోసాలో వచ్చిందో 100% దానికంటే బెటర్ ఆప్షన్ అనేది వస్తుంది. నేను రాసిస్తాను, 100% వస్తుంది. కాకపోతే దానికి కొంచెం చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఊరికే మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేసి మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టేసి నాకు బెటర్దే రాలేదు, ఉన్నదానికంటే తక్కువది వచ్చింది అంటే అలా అవ్వదు. దానికి కొంచెం లాజికల్గా, స్ట్రాటజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. అవి మాకు తెలుస్తాయి ఎలా ఏంటి అనేది. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ ఇయర్స్ నుంచి చూసిన కాబట్టి నాకు తెలుసు. సో ఇలా ప్రాపర్గా చేస్తే కనుక డెఫినెట్లీ సీసాబ్లో జోసా కంటే మంచి సీట్ అనేది దొరుకుతుంది వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఎవరైతే ఇంకా 80,000, 90,000 ర్యాంక్స్ ఉంటాయో వీళ్ళకి జోసాలో ఎటువంటి సీట్ అనేది అలాట్ అవ్వదు.
అంటే జిఎఫ్టీఎల్ పక్కన పెట్టిన, అసలు నేను జిఎఫ్టీఎల్ని కన్సిడరే చేయను. మీకు జోసాలో సీట్ అంటే ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, ఒక 4 జిఎఫ్టీఐలు. త్రిబుల్ ఐటీ నారాయణపేట, త్రిబుల్ ఐటీ భువనేశ్వర్, బిట్ మెస్రా, నెక్స్ట్ ఈ ఇది ఉంది కదా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవి తప్ప రిమైనింగ్ ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఈ 5, 6 కాకుండా రిమైనింగ్ నేను అసలు కన్సిడర్ చేయను. వాటిని మీరు జోసాలో వాటికి వెళ్ళటం కంటే మంచిగా ఎంసెట్ లోకల్ కాలేజీలు వెళ్ళటం. అవి లోకల్ కాలేజెస్, రిమైనింగ్ జిఎఫ్టీస్ జస్ట్ లోకల్ నార్మల్ కాలేజీలు. అవి త్రూ జేఈ మెయిన్స్ తీసుకొని జోసాలో పార్టిసిపేట్ చేస్తాయి అంతే. మీరు దాన్ని ఏదో ఫీల్ అయిపోయి అదేదో జోసాలో పార్టిసిపేట్ చేస్తుందంటే పెద్ద కాలేజ్ ఏమో అని ఫీల్ అయిపోయి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ ఎవరైతే 90,000, 80,000, 1,00,000 ర్యాంక్ ఉందో వీళ్ళందరికీ కూడా ఇప్పుడే సీట్స్ అలాట్ అవుతాయి. సీసాబ్లోనే వస్తాయి. జోసాలే నాకు తెలిసి ఆల్రెడీ జోస్ అయిపోయింది కాబట్టి మీకు వచ్చి ఉండవు. సో వీళ్ళు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వీళ్ళకి. సీసాబ్ అనేది అంటే గోల్డెన్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇంకా మేబీ ఆల్టర్నేట్ ఉంటే ఉండొచ్చు. అంటే నేను టాకింగ్ అబౌట్ జోసా సీసాబ్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదే. జోసాలో ఎలాగో రాదు కాబట్టి. సో వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా 3 కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసి టాప్ లేయర్. టాప్ లేయర్ అంటే ఇంక మీరు అనుకోండి 99.76% ప్లస్ అనుకోండి. 99.7%, 99.7% ప్లస్ టాప్ కేటగిరీ అనుకోండి. నెక్స్ట్ ఈ 97 నుంచి రిమైనింగ్ ఆ 99.7 వరకు ఇదొక కేటగిరీ. నెక్స్ట్ బిలో 97 ఇదొక కేటగిరీ. సో ఇలా ముగ్గురు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు త్రూ జోస్ అనే మోస్ట్లీ మంచి సీట్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి టాప్ బ్రాంచెస్ ఎన్ఐటీస్లో కావాలి కాబట్టి. సీసాబ్లో వేకెన్సీలు ఉండవు, కష్టం దొరకడం. సో నెక్స్ట్ ఈ మిడ్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటుంది నార్మల్గా, బట్ సీసాబ్లోకి వెళ్తే బెటర్ది వస్తుంది. ఈ కింద వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి అసలు వచ్చే ఉండదు ఇప్పటివరకు, బట్ సీసాబ్లోకి వెళ్తే డెఫినెట్లీ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎక్కువ జోసా కంటే. సో ఇలా మీరు దేనికి బిలాంగ్ అవుతారు, ఏ కేటగిరీలో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 టైప్స్ చెప్పాను, దాన్ని బట్టి మీరు సీసాబ్లోకి వెళ్ళండి. ఇప్పుడు కూడా సీసాబ్ అనేది ఏంటంటే ఒక స్ట్రాటజీ. ఇంకా చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు సీట్ని ఉంచుకోవాలా, ఇది వదిలేసుకొని వెళ్ళాలా. మీకు కనుక అంటే ఇంకో ఆప్షన్ ఏది లేదు అనుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతే సీట్ ఉందో దాన్ని ఉంచుకోండి. పిఏఎఫ్ కట్టి సీసాబ్కి వెళ్ళండి. అప్పుడు ఏంటంటే మీకు ఒక సేఫ్ సైడ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏది అలవాటు అవ్వకపోతే ఇది ఒకటి వస్తుంది. అంటే ఇది కన్ఫర్మ్ అయింది, అక్కడ ఏది రాలేదు, ఇటు వెళ్ళిపోవచ్చు. ఇది వదిలేసి మళ్ళీ వెళ్ళటం అంటే ఒకవేళ అది ఇక్కడ ఏది రాకపోతే చాలా రిస్క్, మీరు చాలా ఇబ్బంది పడతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.